భగవతత్వ సాధనలో 2 పదాలు వాడతారండి. ఏంటి? ఒకటేమో ప్రవృత్తి మార్గం, 2 నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి అంటే ఏంటి? ప్రవృత్తి మార్గం వచ్చేసేసి కర్మ, భక్తి. అంతే కదా! కర్మ ఎట్లా శరీరం ద్వారా ఎలా చేయాలి కర్మ, తర్వాత అసలు భక్తి అంటే ఏంటి, ఎలాంటి భక్తి భావంతో ఉండాలని చెప్తూ దాని ప్రవృత్తి అని చెప్తూ రెండో దాన్ని ఏమంటారు? నివృత్తి అంటారు. నివృత్తి అంటే జ్ఞానం. ఇప్పుడు అల్టిమేట్గా తిప్పి 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 చూసి ఏ భగవతత్వ సంబంధమైన పుస్తకం చదవండి, ఏ మతానికి సంబంధించిన పుస్తకమైనా చదవండి, మనం హాయిగా ఆనందంగా ఎలా ఉండాలనే చెప్పటం జరిగింది. ఎందుకు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండేది ఎప్పుడు ఉంటాము? మన మనసు శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మరి శాంతిగా ఉండకుండా మన ఆపుతున్నది ఏంటి? శాంతిగా మనం ఉండకుండా ఆపుతున్నది మన దగ్గర ఉన్నటువంటి ప్రకృతి అన్నాడు. ఏంటి ప్రకృతి? పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, వీటిని అష్ట ప్రకృతులు అన్నాడు. వాటిని జడం అన్నాడు. మరి ఆ అంటే ఏంటి? అష్ట ప్రకృతికి సంబంధించినవన్నీ కూడా నీ కంటికి ఏది కనపడుతున్నా ప్రకృతే. అంటే ఈ ప్రకృతి లక్షణం ఏంటి? రావడం, ఉండడం, మారడం, వెళ్ళడం. ఇది సహజం. మరి అలా కాకుండా ఉన్నటువంటిది ఆ భగవతత్వ స్థితిలో నుంచే వచ్చినటువంటిది ఒక్కటి ఉన్నది, అది జీవ చైతన్యం అన్నాడు. జీవ చైతన్యం అంటే ఏంటి? భగవత్ ప్రాణశక్తి అన్నమాట. పరమాత్మతత్వం యొక్క శక్తి లాంటిది. ఇది ఒక్కటే ఉన్నది, మారకుండా ఉంటుంది. ఎందుకు? మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ ఎనస్థీషియా ఇచ్చారు మనకి ఏదైనా ఆపరేషన్ ఓపరేషన్ చేయడానికి, అప్పుడు మనసు పనిచేయదు. అంటే ఎలాంటి ఆలోచనలు మనసుకు ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటి? శరీరం, మనసుకు సంబంధించిన ఏ ఆలోచన లేకపోతే మనం ఆలోచించేదంతా దేని గురించి ఆలోచిస్తాం? మన శరీరం గురించి, ప్రపంచం గురించి, మన ఆస్తుల గురించి, మన వస్తువుల గురించి, మన కోరికల గురించి, అంతే కదా. ఎప్పుడైతే మనసుకి ఎనస్థీషియా ఇచ్చాడో, అంటే బ్రెయిన్కి ఎనస్థీషియా ఇచ్చాడో, మనసు పనిచేయడం ఆగిపోతుంది. ఎప్పుడైతే మనసు, కానీ అప్పుడేముంది మన దగ్గర? ప్రాణం ఉందబ్బా, ఉంది కదా. ప్రాణం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది కదా. అట్లాగే రాత్రిపూట నిద్రలో కూడా మనసు పనిచేయదు. శరీరం గురించి మనకేం తెలియదు, కానీ మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అంటే ప్రాణం ఉందన్నమాట. అందుకనే భగవతత్వ శక్తిలో మిగిలినవన్నీ ఒక దాంట్లో పాడేసి ఒక జీవ చైతన్యం, ఒక ప్రాణశక్తిని సపరేట్గా పెట్టడం జరిగింది. ఆ అంటే ఏంటి? ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తే భగవతత్వం, పరమాత్మతత్వం, చైతన్యం, జ్ఞానం అన్నీ ఉన్నాయి. మరి దాన్ని అది అని కనుక్కోకుండా మన ఆపుతున్నది ఏంటి? ఎక్కడుందా జీవ చైతన్యం? ఇప్పుడు నా ప్రాణం ఉండబట్టేగా నేను మాట్లాడుతున్నాను. అంటే భగవతత్వ శక్తి నాలో ఉన్నట్టే కదా. మరి నాకు తెలియడం లేదే. ఎందుకు తెలియడం లేదు? ఆ మహానుభావులు ఏం చెప్పారంటే, నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయమ్మా, ప్రకృతిలో నుంచి వచ్చినవి. సత్వ తమో రజోగుణాలు. తమో గుణం అంటే నీ శరీరం తప్ప ఇంకోటి లేదనేటువంటి అజ్ఞానం. రజోగుణం అంటే కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తడం. సత్వగుణం అంటే ఎప్పుడు నేను సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండాలని అనుకోవటం. నువ్వు పరమాత్మతత్వ స్థితికి దాటాలంటే ఈ 3 గుణాలను కనుక నువ్వు దాటగలిగావు అంటే అదే భగవత్